Hi guys, Education Fear welcomes you to Basic English Grammar Module 5. ఈ సెషన్లో మనం సెంటెన్స్ డివిజన్ నేర్చుకుందాము. ఒక సెంటెన్స్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుందండి. సబ్జెక్ట్ ఇంకా ప్రెడికేట్. సబ్జెక్ట్స్లో మై, ఐ, హీ, షీ, ఇట్, దే ఇవన్నీ మనకి సబ్జెక్ట్సే. ఇంకా చాలా ఉంటాయి. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని మనం ప్రెడికేట్ అంటాం. దాంట్లో కంపల్సరీగా వర్బ్ అనేది ఉండాలి. ఇక్కడ విల్ గో అనేది వర్బ్ అయింది. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం సో దట్ మీకు ఐడియా వస్తుంది ఎట్లా సెంటెన్స్ రాయాలనేది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసే కన్నా ముందు మనము స్టేట్మెంట్ అంటే ఏంటో నేర్చుకుందాము. ఏదైనా సెంటెన్స్ మనకి వర్బ్తోనే స్టార్ట్ అవుతుంది, దాన్ని స్టేట్మెంట్ అంటారు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, రబ్ ద బోర్డ్ అనేది స్టేట్మెంట్. అంటే ఇక్కడ మనం సబ్జెక్ట్ యూస్ చేయమన్నమాట. సో సబ్జెక్ట్ యూస్ చేస్తే అది సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ కొన్ని మనకి వర్డ్స్ ఉన్నాయి, దీన్ని తీసుకొని మనము ఒక సెంటెన్స్ అనేది రాద్దాము. ఇక్కడ చూడండి, దే అనేది ఇక్కడ సబ్జెక్ట్. సో దే నెక్స్ట్ వర్బ్ ఫైండ్ అవుట్ చేయండి. దే హ్యావ్ టోల్డ్. ఇంకా మిగిలినవి ఏంటి? అబౌట్ హిమ్. దే హ్యావ్ టోల్డ్ అబౌట్ హిమ్ అనేది సెంటెన్స్ అయింది. ఇక్కడ దే సబ్జెక్ట్ అవుతుంది, హ్యావ్ టోల్డ్ అనేది వర్బ్ కాబట్టి సో ఇక్కడ నెక్స్ట్ కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. హ్యావ్ టోల్డ్ అబౌట్ హిమ్ అనేది ప్రెడికేట్ అయింది. నెక్స్ట్ కొన్ని చూద్దాము. ఇక్కడ ఇంకా మళ్ళీ కొన్ని వర్డ్స్ ఉన్నాయండి మనకి. మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ సేమ్ ఫర్ వర్క్స్ కంపెనీ. ఇక్కడ ద అన్నది సబ్జెక్ట్ అయింది. సో ద ఉంది. నెక్స్ట్ వర్బ్ ఏంటి? ఇక్కడ వర్క్స్ అనేది వర్బ్, కానీ ఎవరు చేస్తున్నారు? ఇక్కడ మ్యాన్, వైఫ్. మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ వర్క్స్ ఫర్ సేమ్ కంపెనీ. ద మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ వర్క్స్ ఫర్ సేమ్ కంపెనీ. ఇక్కడ ద సబ్జెక్ట్ అవుతే ఇక్కడ ఇది ఈ పార్ట్ అనేది మనకి ప్రెడికేట్ అయింది. ఇక్కడ వర్క్స్ అనేది ఇక్కడ వర్బ్ అయింది కాబట్టి సో ఇది ఒక పర్ఫెక్ట్ సెంటెన్స్. ఇలానే రాయాలి ఎప్పుడైనా సెంటెన్స్ని. సో నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఇంకా కొన్ని వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. మై ఇన్ సర్వ్స్ ఫాదర్ ఆర్మీ ద. ఇక్కడ ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? మై అనేది సబ్జెక్ట్, ఇక్కడ నేనున్నా కాబట్టి. సో మై అనేది ఇక్కడ నా ఫాదర్, ఇక్కడ నా ఫాదర్. సో మా ఫాదర్ ఏం చేస్తున్నారు? ఈ సర్వింగ్ ఫర్ సంథింగ్. దేంట్లో సర్వ్ చేస్తున్నారు? ఆర్మీలో. సో మై ఫాదర్ సర్వ్స్ ఇన్ ద ఆర్మీ. ఇక్కడ మై అనే సబ్జెక్ట్ అయింది. ఫాదర్ ఇక్కడ సర్వ్ చేస్తున్నాను కాబట్టి ఫాదర్ సర్వ్స్ అయితే సర్వ్స్ అనేది వర్బ్. సో ఇది ప్రెడికేట్ అవుతుంది. సో అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. కొన్ని సెంటెన్సెస్ మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మనము డిస్కస్ చేద్దాం. Don't forget to like and subscribe my channel Education Fear. See you, bye bye. Catch you in the next video.